హైదరాబాద్ యూసుఫ్గూడలో జరిగిన దారుణ హత్య ఒక నిండు గర్భిణి జీవితంలో ఎన్నటికీ పూడ్చలేని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ యూసుఫ్గూడలో దారుణం జరిగింది. 1000 రూపాయల కోసం దారుణ హత్య జరిగింది. కేవలం 1000 రూపాయల కోసమే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. కన్సల్టెన్సీ ఓనర్తో కత్తితో పొడిచి చంపాడు ఆ నిందితుడు. జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు శశికిరణ్. ఉద్యోగం కోసం వచ్చిన నల్లగొండ యువకుడు 2500 తీసుకొని హోటల్లో జాబ్ పెట్టించాడు శశికిరణ్. అయితే 2 రోజుల్లోనే ఆ యువకుడు జాబ్ మానేశాడు. తీసుకున్న డబ్బులో 1500 రూపాయలు కూడా శశి తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన 1000 రూపాయల కోసం యువకుడు పట్టుపట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. వాదనలు జరుగుతుండగానే శశికిరణ్పై దాడి చేశాడు ఆ యువకుడు. కత్తితో మెడపై పొడవడంతో తీవ్ర గాయమైంది. అంతలోనే అరుపులు కేకలు వేశాడు శశికిరణ్. కింద వ్యక్తులు వచ్చేలోపే కుప్పకూలిపోయాడు. గత నెలలోనే శశికిరణ్ భార్యకు సీమంతం జరిగింది. ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ నిండు గర్భిణి జీవితం ఇప్పుడు చీకటిమయంగా మారిన పరిస్థితి. కేవలం 1000 రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న అమానుష్య ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నిరుద్యోగులకు ఉపాధి చూపే ఓ కన్సల్టెన్సీ యజమానిని ఓ యువకుడు అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్గూడలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ దారుణం ఒక నిండు గర్భిణి జీవితంలో ఎన్నటి పూడ్చలేని విషాదాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన శశికిరణ్ రెడ్డి తన భార్య నాగభారతితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు. శశికిరణ్ రెడ్డి యూసుఫ్గూడ మెట్రో పిల్లర్ 148 సమీపంలోని ఒక భవనంలో 3వ అంతస్తులో వారాహి టీజీఎస్ సాయిరామ్ వంటి పేర్లతో మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్నాడు. గత 2 ఏళ్లుగా ఆయన అనేక మంది నిరుద్యోగులకు వివిధ హోటళ్ళు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల చివరిలో నల్లగొండ జిల్లాకు చెందిన ఒక 22 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం శశికిరణ్ను సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ ఇతర ఖర్చుల కోసం యువకుడి నుంచి శశికిరణ్ రెడ్డి 2500 తీసుకున్నాడు. తర్వాత అతడికి బంజారాహిల్స్ ప్రాంతంలోని ఒక ప్రముఖ హోటల్లో ఉద్యోగం ఇప్పించాడు. అయితే అక్కడ కేవలం 2 రోజులు మాత్రమే పనిచేసిన యువకుడు పని నచ్చలేదంటూ మానేశాడు. దీంతో ఇక తిరిగి ఉద్యోగం మానేసిన తర్వాత తాను కట్టిన డబ్బులు ఇవ్వాలంటూ శశికిరణ్పై ఒత్తిడి తెచ్చాడు. దీనికి అంగీకరించిన శశికిరణ్ అప్పటికే 1500 తిరిగి ఇచ్చాడు. మిగిలిన 1000 రూపాయలు త్వరలోనే ఇస్తానంటూ చెప్పాడు. కానీ ఆ 1000 రూపాయల కోసం యువకుడు పదే తన ఆఫీస్కి వస్తూ గొడవ పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిందితుడు మళ్ళీ శశికిరణ్ ఆఫీస్కి వచ్చాడు. నేరుగా శశికిరణ్ ఛాంబర్లోకి వెళ్ళి లోపల నుంచి గడియ పెట్టాడు. తన 1000 రూపాయలు ఇవ్వాలని లేదంటే చంపేస్తా అంటూ బెదిరించాడు. అప్పటికే తనపై పలు కేసులు ఉన్నాయంటూ కూడా తనకేం భయం లేదంటూ హెచ్చరించాడు. మాట పెరగడంతో వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్ మెడపై బలంగా పొడిచాడు. ఇక ఛాంబర్ లోపల నుంచి అరుపులు విన్న రిసెప్షనిస్ట్ వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు తట్టింది. తలుపు తీసిన నిందితుడు ఆవేశంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో సాయి శృతి అనే రిసెప్షనిస్ట్ కూడా గాయపడింది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శశికిరణ్ను అలాగే లయను అంటే సాయి శృతిని పోలీసులు ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే శశికిరణ్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన శశికిరణ్ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మృతుడు శశికిరణ్ రెడ్డి భార్య నాగభారతి ప్రస్తుతం గర్భిణి. కేవలం నెల రోజుల క్రితమే వారికి ఎంతో వైభవంగా సీమంతం వేడుక జరిగింది. త్వరలో పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటోంది. కానీ చివరికి ఇలా భర్త మరణ వార్త విని కుప్పకూలిపోయింది. ఉద్యోగం ఇప్పించిన పాపానికి తన భర్తను చంపేశారంటూ ఆమె రోధించిన తీరు అక్కడ వారిని కన్నీరు పెట్టించింది. కేవలం 1000 రూపాయల కోసం ఒక ప్రాణాన్ని తీయడం సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం అంటూ ప్రజలు చెప్తున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. చిన్నపాటి ఆర్థిక లావాదేవీలు ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అలాగే ఘటన జరిగిన తీరుకు సంబంధించి మా ప్రతినిధి సాగర్ పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తారు. దానికి ముందు పోలీసులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం.
5 టైంలో ఇక్కడ ఈ పిల్లర్ నంబర్ 1482 దగ్గర వీళ్ళు కన్సల్టెన్సీ సర్వీస్ రన్ చేస్తారు, శశికిరణ్ రెడ్డి అని. ఇక్కడ స్టాఫింగ్ జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలవగానే ఇమీడియట్ గా మా ఇన్స్పెక్టర్ గారు టీం వాళ్ళందరూ వచ్చేటప్పటికి అతను స్టాఫ్ అయినాడు. ఇమీడియట్ గా హాస్పిటల్ గా అతన్ని ఇక్కడ రిసెప్షనిస్ట్ ఒక అమ్మాయి లయ అని చెప్పి వాళ్ళిద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు. ఇతను అఫెన్స్ చేసిన అతను ఏజ్డ్ అబౌట్ 22 అట్లా ఉంటాడు. అతను కన్సల్టెన్సీ సర్వీస్ వీళ్ళ దగ్గర జాబ్ కోసం అని చెప్పి 2500 అమౌంట్ పెట్టినాడు వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు రిఫర్ చేసి ఓ దగ్గర పంపించినారు జాబ్ అని తెలిసింది. అక్కడ అతనికి బాగలేక 2 days చేసి మళ్ళీ వచ్చి నా అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి 1-2 days నుంచి తిరుగుతున్నట్టు వీళ్ళ దగ్గర అన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు లేదు ఆల్రెడీ ఇచ్చినాము, మీరు జాయిన్ అయినారు వదిలేసి వచ్చినారు కాబట్టి కాదు అంటే, లేదు నేను ఇంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాను, మర్డర్ కేసులలో ఉన్నాను, జాగ్రత్త నాకు ఇవ్వాలని తెలిసినాడు అంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అని వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా పొద్దున అరౌండ్ 1:32 టైంలో వచ్చినాడు. వచ్చి లోపలికి వెళ్ళినాడట. వెళ్ళిన తర్వాత అతను కూడా రిఫండ్ 1500 వరకు 2500 రిఫండ్ చేసినట్టు తెలుస్తున్నది ఈ శశికిరణ్ రెడ్డి గారు. అయితే అది కాదు అని సరిపోలేదు అన్నట్టు ఆర్గ్యుమెంట్ అయినట్టు లోపల నుంచి డోర్ అతనే లాక్ చేసుకొని నైఫ్ తెచ్చుకున్నట్టు ఉన్నాడు. దాంతో స్టాబ్ చేసినాడు. వైటల్ రీజన్, నెక్ రీజన్ లో నర్వ్ అది కట్ అయినట్టు వైటల్ రీజన్ లో స్టాబ్ ఇంజరీ ఉంది. దాంతోనే ప్రొడ్యూస్ బ్లీడింగ్ అయ్యి ఇమీడియట్ గా అన్కాన్షియస్ అయిపోయినాడు. వీళ్ళు అమ్మాయి రిసెప్షన్ లో ఉన్న ఆమె, ఆ తర్వాత ఇంకో 3-4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్లేస్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా పోయి డోర్ కొట్టి చేస్తా ఉంటే ఈ రిసెప్షనిస్ట్ లాగా ఎదురుగా ఉంది ఆమె. డోర్ తెరవగానే ఆమె అడ్డం అవుతుందని ఆమెను కూడా స్టాబ్ చేసినాడు. ఆమె కూడా షోల్డర్ పైన వెనక్కి జరిగితే షోల్డర్ పైన, లేకుంటే ఆమె కూడా వైటల్ రీజన్ లో చెస్ట్ రీజన్ లో ఇంజరీ అయ్యేది. లక్కీగా ఆమె తప్పించుకున్నది. షోల్డర్ ఇంజరీ అయిన తర్వాత అతను పారిపోయినాడు. కనుక ఆమె కూడా బయటకు వెళ్ళింది, కింది వరకు ట్రై చేసింది కానీ అతను అప్పటికే బయట వెళ్ళిపోయినాడు. లోపలికి వచ్చి చూసి తను అన్కాన్షియస్ ఉన్నాడని చెప్పి తర్వాత వీళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఇంకొక 4-5 పిల్లర్స్ అవతల వీళ్ళ ఇతని వైఫ్ కూడా కన్సల్టెన్సీ సర్వీస్ రన్ చేస్తారు, 2 రన్ చేస్తున్నారు. ఆమె కూడా వచ్చింది. వీళ్ళందరూ కలిసి ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ వీళ్ళు రీచ్ అయ్యేటప్పటికే ఇతను చనిపోయినాడని చెప్పి డిక్లేర్ చేసినారు. ఆమె ఈ లయ రిసెప్షనిస్ట్ మాత్రం ట్రీట్మెంట్ లో ఉంది. కొంచెం టైం పడుతుంది కోలుకోవడానికి. శశికిరణ్ రెడ్డికి ఎక్కడెక్కడ రెడ్డి వైటల్ రీజన్ మెయిన్ ఇంజురీ నెక్ పైన ఉంది. దాంతో వేగా తర్వాత కట్ అయి ఉండొచ్చు. దాంతో ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయ్యి చనిపోయినాడు. మెయిన్ స్టాబ్ ఇంజురీ అయితే నెక్, అది కాక ఇంకొకటి ఉంది. హైదరాబాద్ నగరంలోని నడిబొడ్డున హత్య జరిగింది. 1000 రూపాయల కోసం నిందితుడు ఓ కన్సల్టెన్సీ యజమానిని హత్య చేసిన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతుంది. మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారాహి కన్సల్టెన్సీ శశికిరణ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. మ్యాన్ పవర్ ఉద్యోగాలకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు కూడా ఈ కన్సల్టెన్సీ ఉద్యోగాలు ఇప్పిస్తూ నడిపిస్తున్నాడు. సో మనం ప్రస్తుతం హత్య జరిగినటువంటి స్పాట్లోనే ఉన్నాం. మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఇది వారాహి కన్సల్టెన్సీ. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కన్సల్టెన్సీలోనే ప్రభు అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం ఈ కన్సల్టెన్సీకి వచ్చాడు ప్రైవేట్ ఉద్యోగం కోసం. సో ఆయనే 2500 రూపాయలు చెల్లించి ఒక సంస్థలో ప్రైవేట్ ఉద్యోగిగా చేరాడు. అక్కడ ఉద్యోగం నచ్చక తిరిగి వచ్చి కన్సల్టెన్సీ వాళ్ళని తన డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో కొంత డబ్బు రిటర్న్ ఇచ్చారు. 2500లో 1500 రూపాయలు రిటర్న్ ఇచ్చారు. ఇంకా 1000 రూపాయలు రిటర్న్ ఇవ్వకపోవడంతో బెదిరించాడు. 2 రోజుల క్రితం నిన్న కూడా వచ్చి, 1 రోజు క్రితం వచ్చి వారిని బెదిరించాడు. నా పైన గతంలో నేను మర్డర్ కేసులు ఉన్నాయి, నా పైన జాగ్రత్తగా ఉండండి, నా డబ్బులు తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ఆయన బెదిరించిన 1 రోజు అనంతరం, అంటే ఈ రోజు మధ్యాహ్నం వచ్చి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటూ మేనేజర్ శశికిరణ్ రెడ్డిని డిమాండ్ చేశాడు. కొంత వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం ఇదే మనం చూస్తున్నటువంటి ఈ రూమ్లోనే హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. మేనేజర్ ఉండేటువంటి శశికిరణ్ ఉండేటువంటి రూము, ఇందులోనే అటు ప్రభుకి శశికిరణ్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. తను వెంట తెచ్చుకున్నటువంటి, అంటే ప్రీ ప్లాన్ గానే నిందితుడు వచ్చినట్లు కూడా మనకు అర్థమవుతుంది. సో హత్య చేసిన అనంతరం రక్తపు మడుగులో తనని లోపల నుంచి డోర్ పెట్టుకొని శశికిరణ్ రెడ్డిని హత్య చేశాడు. ఇక్కడే ఇదే చైర్లో రిసెప్షన్ లయ కూర్చొని ఉంది. సో అరుపులు ఇవన్నీ విన్నటువంటి లయ వెంటనే వారిని ఆపే ప్రయత్నం చేసింది. వెంటనే బయటకు వచ్చినటువంటి ప్రభు నిందితుడు
ఏదైతే రిసెప్షన్ లయ పైన కూడా కత్తితో అంటే తనని అడ్డుకుంటుంది, తనని పట్టుకుంటుందన్న ఉద్దేశంతో లయ పైన కూడా కత్తితో దాడి చేసి ఇదే రూట్ నుంచి కిందికి పరుగులు తీశాడు. సో ఈ మొత్తం ఘటనకు సంబంధించినట్టు అంటే ఒక 1000 రూపాయల కోసం నిందితుడు హత్య చేసినట్లుగా కూడా పోలీసు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో నేర చరిత్ర ఉన్న నేపథ్యంలో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వచ్చి కత్తి తీసుకుని వచ్చి హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సీసీ కెమెరాలో ఉన్నటువంటి DVRని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రభు ఇప్పటికే ఇక్కడి నుంచి హత్య చేసిన అనంతరం వెంటనే మిరియాలు కూడా వైపు పరారైనట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అసలు లోపల ఏం జరిగింది, హత్య కేవలం డబ్బు కోసమే 1000 రూపాయలు తిరిగి ఇవ్వనందుకే హత్య జరిగిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఇటు వెస్ట్ జోన్, జూబ్లీహిల్స్ జోన్ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. సో నిందితుని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా కేవలం డబ్బు కోసమే హత్య జరిగిందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మధురానగర్ నుండి.